కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిసి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ప్రధాన నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర మైక్, ర్యాలీపై నిషేధం విధించారు. అటు వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. పులివెందులలో పోలింగ్ తీర్పును వైసీపీ తప్పుపట్టినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందుకే దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. రామగోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారు దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. రామగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. జరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి ఆ ఘర్షణ వాతావరణం కానీ లేకపోతే ఇతరత్ర ఉద్రిక్త పరిస్థితులు కానీ అక్కడక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, ఏం చెప్తారు మీరు దీని మీద? ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే లేవు, ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం కానీ ఎక్కడ గురించి లేదు. ఎన్నికల సంఘం కానీ అటు జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకొని ఉంది. డిఐజీ కర్నూలులోని డిఐజీ కోయప్ప గారు స్వయంగా ఎన్నికలను పర్యవేక్షణ, అంటే చిన్న ఎన్నిక పోలింగ్ బూత్ లో జరిగే ఎన్నికను ఒక డిఐజీ అధికారి ఇక్కడ కూర్చొని పర్యవేక్షించడం జరుగుతుంది. కానీ విచిత్రంగా ఏంటంటే గతంలో ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడ్డారో, రిగ్గింగ్లకు పాల్పడి గెలిచేవారో వాళ్ళు ఈరోజు తాము చేసిన ఘోరాలు, నేరాలన్నీ వాటన్ని మర్చిపోయి మళ్ళీ ఈరోజు ప్రస్తుత ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుండడంతో వారి ఆటలు సాగక అసహనానికి గురైపోయి ఉదయం నుంచి నానా యాగి చేయడం జరుగుతుంది. గతంలో ఉదయం 5-6 గంటలకే పోలింగ్ బూత్ అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని సైక్లింగ్ కానీ, రిగ్గింగ్ కానీ చేసే వాళ్ళు. ఇప్పుడు జరిగే ఎన్నిక అంటే గత 40 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు ఎవరి ఓటును వాళ్ళు స్వేచ్ఛగా వేసుకున్న పరిస్థితిలో వైకాపా నాయకులు ఇది రుచించడంలే. అంటే ఓటమి భయంతో వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు, ఇది ప్రజలేసిన ఓట్లు కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని చెప్పి గత 4-5 రోజుల నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఈరోజు పరాకాష్ఠగా ఈరోజు ప్రజాస్వామ్యం అబాస్ పాలైందని చెప్పి ఉదయం నుంచి ఒక కొత్త జగన్నాటకానికి తెరలేపడం జరిగిందండి. అంటే భారీగా పోలవుతున్నటువంటి ఓట్ల శాతం కావచ్చు, గతంలో కంటే ఎక్కువగా కూడా పోలింగ్ అయ్యేటువంటి భారీగా ఏం పోలు కాలేదండి. పులివెందులలో ఇప్పుడు మామూలుగా 40% పోలైంది. మామూలుగా సార్వత్రిక ఎన్నికలు కానీ మిగతా ఎన్నికలు అయినప్పుడు కలిసి ఇప్పుడు మొదటి 3-4 గంటల్లోనే 30% పైగా పోలింగ్ నమోదైనట్లుగా కూడా చెప్తున్నారు. ప్రతి గంటకు మీరు గమనించండి 10 నుంచి 12% అవుతుంది ఒక గంటకు. 3 గంటలంటే 30% అనేది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు 12 గంటల 25 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు అనేది 40% పోలింగే. అంటే ఇప్పుడు 40% పోలింగ్ అంటే రిగ్గింగ్ చేసుకుంటే గంటలో గుర్తేసు 500-600 పోలింగ్ బూత్ లో ఉంటే ఒక 3-4 కావాలంటే ఫస్ట్ గుర్తు తీసుకొని వేసుకొని అరగంటలో క్లోజ్ చేసుకొని వచ్చేయచ్చు. రిగ్గింగ్ ఎక్కడ జరగడం లేదు. మీరు చూసుకొని మీ విజువల్స్ కానీ మీ రిపోర్టర్స్ కానీ పంపించండి. ఎక్కడ కూడా స్వేచ్ఛగా బార్లు తిన్న ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవడం జరుగుతుంది. వైసీపీ నేతల్ని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు. అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది ప్రభుత్వం. వాళ్ళని కూడా నిర్బంధించారండి. ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి గారిని చేశారు. తర్వాత అరగంటకు
నన్ను కూడా బలవంతంగా నేను ఇంట్లో కూర్చుంటాం, మేము ఎక్కడికి రాము, మీరు కావాలంటే మాకు ఇక్కడనే బందోబస్తు ఏర్పాటు చేయండి, బయటకు పోయినంటే బలవంతంగా ఈడ్చుకొని వచ్చేసి ప్రస్తుతం ఇడుపులపై పోలీస్ స్టేషన్ లో నన్ను పెట్టడం జరిగింది. నేను కూడా ఏం గతంలో ఇప్పుడు ఎన్నికల విఘాతం కలిగించేది, ప్రజలు భయభ్రాంతులు చేసే సంస్కృతి మా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుడి. మేము ఇప్పుడు కూడా అప్పుడు మైనారిటీనే, నియోజకవర్గంలో ఇప్పుడు కూడా మైనారిటీనే. మేము ఓటర్లు నడుపుకుంటా ఉండేది, మేము చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మాకు ఓట్లు ఏమని అడుగుతా ఉన్నాం. దౌర్జన్యాన్ని అయితే మేము దౌర్జన్యం చూద్దాం రామగోపాల్ రెడ్డి గారు, నమ్ముకోవాల్సిన అగత్యం లేదు. చూద్దాం దీనికి సంబంధించి సాయంత్రం వరకు ఎంత మేర పోలింగ్ శాతం నమోదవుద్ది, ఓటర్లు అయితే భారీగా క్యూలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు మిగతా సార్వత్రిక ఎన్నికల కంటే అవును ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు కూడా తీసుకున్నాయి, చూస్తుంటేనే అదంతా కూడా అర్థమవుతుంది. పంచాయతీ ఎన్నికలు ఉండేది ప్రతి ఓటర్ను మైక్రో లెవెల్ ఓటర్ పైన దృష్టి సారించి చూద్దాం. వీలుంటే అనేక సందర్భాల్లో గల్ఫ్ కంట్రీస్ లో కానీ అమెరికాలో ఉన్న కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకం కాబట్టి అక్కడ మాకు సంబంధించిన ఓటర్లు ఖచ్చితంగా 1-2 మార్జిన్ లో ఉంటాయని మేము మాకు అది భావించినప్పుడు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఛార్జీలు పెట్టి కానీ తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఓటర్లలో వస్తున్నటువంటి స్పందన రామగోపాల్ రెడ్డి గారు నిజంగా ఒకంత ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది అనేటువంటి మాట కూడా అక్కడ చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ రామగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ స్పందించినందుకు. రైట్గా టీడీపీ నేత గురునాథం గారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గురునాథం గారు నమస్తే. నమస్కారం అండి. ఇప్పటి వరకు పోలైనటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, ఓటర్లు బారులు తీరినటువంటి విధానం కావచ్చు, ప్రభుత్వం అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తోంది వైఎస్ఆర్సీపీ నేతలనని వారు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, మొత్తం మీద ఏం చెప్తారు మీరు? సార్ ఇది వాళ్ళకి అసలు వెనతో పెట్టిన విద్య అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగా ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, మేము తెలుగుదేశం పార్టీ కూడా చాలా అందరూ ఓట్లు వేసుకునే విధంగా ఒక విధమైనటువంటి మంచి వాతావరణాన్ని సృష్టించగలిగాం. అందుకనే బారులు తిరుగుతూ ఉన్నారు జనం కూడా. ఒక అసెంబ్లీ రౌడీ సినిమాలో చూశారు కదా మీరు, అసలు ఓట్లు అయినటువంటి ఊర్లో ఒక ముసలివాళ్ళు బయటకు వచ్చి ఓటేస్తే ఊరు మొత్తం వచ్చి ఓట్లేసి ఒక సామాన్యుడిని ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితులు, అంత అరాచక పరిస్థితులు ఉన్నాయి పులివెందల్లో. వాళ్ళు అడ్డాగా పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందుల్లాగా ఈ వ్యవస్థను మొత్తం కూడా పీసమడిచి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఎలక్షన్స్ లో మొత్తం గెలుస్తూ జీవితకాలం వాళ్లే ఉండే విధంగా ఆర్థిక ఉగ్రవాదుల అరాచక శక్తులు ఈ రోజున ఈ దేశంలో ఎలక్షన్లు ఎంత ప్రభావితం చేస్తా ఉన్నాయో దానిని ప్రక్షాళన చేసేటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పులివెందల నడిబొడ్డులో బ్రహ్మాండమైనటువంటి ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామము. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎలక్షన్స్ లో అతను కేవలం ఆర్థిక విధానాలని అవలంబించి ఆకట్టుకొని డబ్బులతో ఎలక్షన్ చేయాలనుకుంటా ఉన్నాడు. హౌస్ అరెస్టులు అన్నీ ఉంటుందండి, అన్నేపులో ఉంటాయి. బైండ్ ఓవర్లు తెలుగుదేశంలో ఉంటాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటాయి, అందరూ ఉంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఫ్రాక్షన్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈ రోజున మేము తీసుకున్న నిర్ణయాలు ఈ రోజున రేపు తెలుగుదేశం గెలవబోతా ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు, మీకు చూస్తానే ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన చేస్తూ ఎలక్షన్ విధానాన్ని ప్రజల ముందు పెట్టి మామూలు సామాన్యుడు పులివెందల్లో బతికే పరిస్థితి లేదు, సామాన్యుడు వచ్చి ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున బ్రహ్మాండంగా జరుగుతా ఉందండి. మేము గెలవబోతా ఉన్నాం. దిస్ ఇస్ ది ఇండికేషన్. గురునాథం గారు 14వ తేదీని మరొకసారి మాట్లాడదాం. ఏ పార్టీ గెలవబోతుంది, చరిత్ర ఏమైనా తిరగరాస్తారా టీడీపీ? అసలు జెడ్పీటీసీకి సంబంధించి 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి ఎన్నిక, దట్టు బైపోల్ కి ఇంత వాతావరణం స్టేట్ మొత్తం చూసే విధంగా ఈ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి 14th మాట్లాడదాం. వైసీపీ సొంతమా టీడీపీ సొంతమా అనేది. థ్యాంక్ యూ గురునాథం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన అన్యాయం అక్రమాలు చేస్తున్నారు మీరు.